హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రానిక్ బేసిక్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు ఈ వీడియోలో మనం నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ గురించి తెలుసుకుందాం. నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అంటే ఒక సైనోసాయిడల్ సిగ్నల్ని దాని షేప్ మార్చడం. ఇలా మార్చే సర్క్యూట్ని నాన్ లీనియర్ నెట్వర్క్ అంటాం. ఎగ్జాంపుల్ క్లిప్పింగ్ సర్క్యూట్స్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్స్. క్లిప్పింగ్ అంటే సిగ్నల్ యొక్క కొంత పార్ట్ని కట్ చేయడం లేదా తీసేయడం అని అంటాం. అలా అయితే అది లీనియారిటీ కోల్పోతుంది. అలాగే క్లాంపింగ్ అంటే సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ని మనం చేంజ్ చేయడం. అలా చేసిన దాని లీనియారిటీ కోల్పోతుంది. ఈ వీడియోలో మనం క్లిప్పింగ్ గురించి తెలుసుకుందాం. క్లిప్పింగ్ అంటే కట్ చేయడం లేదా తీసేయటం అని చెప్పాం. ఈ క్లిప్పింగ్ సర్క్యూట్స్ ఏం చేస్తాయంటే ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క కొంత పార్ట్ని తీసేస్తాయి లేదా మొత్తం పార్ట్ని తీసేస్తాయి. ఇప్పుడు మనం క్లిప్పర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో క్లిప్పర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ క్లిప్పర్ సర్క్యూట్స్ని మనం డయోడ్స్ తోటి డిజైన్ చేయొచ్చు లేదా ట్రాన్సిస్టర్స్ తోటి కూడా డిజైన్ చేయొచ్చు. ఇలా డయోడ్తోని డిజైన్ చేస్తే డయోడ్ క్లిప్పర్స్ అని అంటాం. ఇప్పుడు మనం డయోడ్ క్లిప్పర్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. ఆ తర్వాత వీడియోలో ట్రాన్సిస్టర్ క్లిప్పర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం డయోడ్ ఎలా వర్క్ చేస్తుందో కొంత తెలుసుకుందాం. ఆ తర్వాత డయోడ్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డయోడ్ క్లిప్పర్స్ అనేవి 2 టైప్స్. ఒకటి సిరీస్ క్లిప్పర్స్ మరియు షంట్ క్లిప్పర్స్. సిరీస్ క్లిప్పర్స్ అంటే డయోడ్ని మనం ఇన్పుట్ వోల్టేజ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ క్లిప్పర్స్ అంటాం. అదే లేదా డయోడ్ని మనం ఇన్పుట్ వోల్టేజ్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాన్ని షంట్ క్లిప్పర్స్ అంటాం. షంట్ అన్న ప్యారలల్ అన్న ఒకటే. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ క్లిప్పర్స్, నెగిటివ్ క్లిప్పర్స్. రెండిట్లోనే ఉంటాయి. పాజిటివ్ క్లిప్పర్ అంటే పాజిటివ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్ని తీసేయడం. నెగిటివ్ క్లిప్పింగ్ అంటే నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద సిగ్నల్ని తీసేయడం. సో ఈ విధంగా మనకి సిరీస్ క్లిప్పర్స్ అండ్ షంట్ క్లిప్పర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు డయోడ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్. ఇది డయోడ్కి సింబల్. దీనికి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి, యానోడ్ అండ్ క్యాథోడ్. చూస్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది యానోడ్, రైట్ సైడ్ ఉన్నది క్యాథోడ్. యానోడ్ని పాజిటివ్తోనూ క్యాథోడ్ని నెగిటివ్తోని ఇండికేట్ చేస్తారు. ఇక్కడ యానోడ్ని పీ టైప్ సెమీకండక్టర్ గాను, క్యాథోడ్ని ఎన్ టైప్ సెమీకండక్టర్ గాను వ్యవహరిస్తారు. పీ టైప్లో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే హోల్స్ ఎక్కువగాను, ఎన్ టైప్లో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగాను ఉంటాయి. హోల్స్ని ప్లస్ సింబల్తోనూ ఎలక్ట్రాన్స్ని మైనస్ సింబల్తోనూ మనం ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఈ డయోడ్ ఎలా కండక్ట్ అవుతుందో చూద్దాం. ఈ డయోడ్ వర్క్ చేయడం అనేది బయాసింగ్ని బట్టి ఉంటుంది. బయాసింగ్ అంటే వోల్టేజ్, డీసీ వోల్టేజ్ ఇవ్వడం అన్నమాట. ఈ బయాసింగ్లో 2 టైప్స్, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ముందు ఫార్వర్డ్ బయాస్ గురించి తెలుసుకుందాం. ఫార్వర్డ్ బయాసింగ్ అంటే పీ టైప్ సెమీకండక్టర్కి పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వడం, అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్కి నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వడం. ఇలా పీ టైప్కి పాజిటివ్ ఇవ్వడం వల్ల పీ టైప్లో ఉన్న హోల్స్ ఈ పాజిటివ్ వోల్టేజ్కి రిపెల్ అవుతాయి, అంటే వికర్షించుకోబడతాయి. అంటే ఆ హోల్స్ ఈ పాజిటివ్ వోల్టేజ్కి దూరంగా జరుగుతాయి, అంటే ఈ డిప్లీషన్ రీజియన్కి దగ్గరగా జరుగుతాయి అన్నమాట. అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ కూడా నెగిటివ్ వోల్టేజ్కి రిపెల్ అయ్యి ఆ డిప్లీషన్ రీజియన్కి దగ్గరగా జరుగుతాయి. ఇలా పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ డిప్లీషన్ రీజియన్కి దగ్గరగా రావడం వల్ల ఆ రెండు అట్రాక్ట్ అయ్యి ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎలక్ట్రాన్ హోల్స్లోను, ఎలక్ట్రాన్ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఇలా ఎలక్ట్రాన్ మూమెంట్ జరుగుతుంది కాబట్టి మనం కరెంట్ కండక్షన్ కూడా జరుగుతుంది. ఇలా కరెంట్ కండక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఫార్వర్డ్ బయాస్ అని అంటాం. అప్పుడు డయోడ్ కండక్షన్ మోడ్లోకి వెళ్తుందన్నమాట. అదే రివర్స్ బయాస్ విషయానికి వస్తే పీ టైప్ సెమీకండక్టర్కి నెగిటివ్ వోల్టేజ్, అలాగే ఎన్ టైప్ సెమీకండక్టర్కి పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వడం వల్ల పీ టైప్లో ఉన్న హోల్స్ నెగిటివ్ సైడ్ అట్రాక్ట్ అయ్యి, అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వోల్టేజ్ అట్రాక్ట్ అయ్యి డిప్లీషన్ రీజియన్కి దూరంగా జరిగిపోతాయి అన్నమాట. అప్పుడు డిప్లీషన్ రీజియన్ కూడా విడ్త్ కూడా పెరుగుతుంది.
దీనివల్ల ఏంటంటే ఆ డయోడ్ లోపల ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో జరుగుతుంది. అందుకే డయోడ్లో నుంచి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఈ హోల్స్ ఎలక్ట్రాన్ పొజిషన్లోకి మారితేనే కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కరెంట్ కండక్షన్ జరగట్లేదు కాబట్టి దీన్ని రివర్స్ బయాస్ అని అంటాం. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ రివర్స్లో అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ రివర్స్ బయాస్లో డయోడ్ అనేది కండక్షన్ మోడ్లో ఉండదు. ఇప్పుడు మనం క్లిప్పింగ్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. ఈ డయోడ్ క్లిప్పర్స్లో మనం సిరీస్ క్లిప్పర్స్, షంట్ క్లిప్పర్స్ అనే 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే సిరీస్ క్లిప్పర్స్లో పాజిటివ్ క్లిప్పర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సర్క్యూట్లో ఇక్కడ మనకి ఒక డయోడ్ అండ్ ఒక రెసిస్టర్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ డయోడ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ VI సిరీస్లో ఉంది కాబట్టి మనం సిరీస్ క్లిప్పర్ అంటున్నాం. ఈ పాజిటివ్ క్లిప్పర్ ఎందుకు అంటున్నామంటే పాజిటివ్ పార్ట్ మొత్తాన్ని, అంటే ఇన్పుట్ ఇచ్చిన సైనసైడల్లో పాజిటివ్ పార్ట్ మొత్తాన్ని ఇది క్లిప్ చేస్తుంది, అంటే రిమూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని పాజిటివ్ క్లిప్పర్ అన్నాం. సిరీస్ క్లిప్పర్ అని కూడా అంటున్నాం. ఇక్కడ ఇన్పుట్లో చూడండి, మనం సైనసైడల్ వోల్టేజ్ ఇస్తున్నాం. ఈ సైనసైడల్ వోల్టేజ్ ఫస్ట్ డయోడ్కి వెళ్తుంది. మన అవుట్పుట్ రెసిస్టర్ దగ్గర తీసుకుంటున్నాం. అవుట్పుట్లో మనకు సిగ్నల్ రావాలి అంటే ఈ డయోడ్ కండక్షన్లో ఉండాలి. కండక్షన్లో ఉంటే అప్పుడు మనం షార్ట్ సర్క్యూట్లా యాక్ట్ చేస్తుంది. అదే కండక్షన్ లేకపోతే అది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్లో మనకి అవుట్పుట్ రాదు. ఇన్పుట్లో మనం సైనసాయిడల్ వేవ్ ఇస్తున్నాం. అంటే ఈ సైనసాయిడల్ వేవ్కి పాజిటివ్ వోల్టేజ్ ఉంటుంది, నెగిటివ్ వోల్టేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లోనే కండక్ట్ అవుతుంది. కండక్ట్ అవుతేనే అది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. రివర్స్ బయాస్లో అది కండక్ట్ అవ్వదు. కండక్ట్ అవ్వకపోతే అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అక్కడ డయోడ్ షార్ట్ సర్క్యూట్ అయితేనే మనకి అవుట్పుట్లో సిగ్నల్ వస్తుంది. లేదా డయోడ్ ఓపెన్ సర్క్యూట్ అయితే అవుట్పుట్లో సిగ్నల్ రాదు. ఇప్పుడు డయోడ్ ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ సైనసాయిడ్ సిగ్నల్లో 0 to T1 టైం సెకండ్స్ వరకు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. అదే T1 to T2 టైం వరకు నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. అంటే ఇన్పుట్ సైనసాయిడ్ సిగ్నల్లో ఒక హాఫ్ టైం 0 to T1 వరకు పాజిటివ్ సైకిల్ ఉంటుంది, T1 to T2 వరకు నెగిటివ్ సైకిల్ ఉంటుంది. ఈ పాజిటివ్ పార్ట్ ఉన్నప్పుడు డయోడ్ ఎలా యాక్ట్ అవుతుంది, ఈ నెగిటివ్ పార్ట్ ఉన్నప్పుడు డయోడ్ ఎలా యాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ డయోడ్ పొజిషన్ చూడండి, ఎన్ టైప్ని ఇన్పుట్కి ఇచ్చారు, పీ టైప్ని అవుట్పుట్ దగ్గర తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డయోడ్ కండక్ట్ అవ్వాలి అంటే ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఫార్వర్డ్ బయాస్లో ఉండాలంటే ఎన్ టైప్కి నెగిటివ్ ఇవ్వాలి, పీ టైప్కి పాజిటివ్ ఇవ్వాలి. అప్పుడే ఈ డయోడ్ కండక్ట్ అవుతుంది, అవుట్పుట్లో వోల్టేజ్ వస్తుంది. అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడే డయోడ్ షార్ట్ సర్క్యూట్లో యాక్ట్ చేస్తుంది, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. కానీ సైనసాయిడ్లో ఇన్పుట్లో ఫస్ట్ హాఫ్ చూడండి 0 to T1 సెకండ్స్ వరకు సైనసాయిడ్ పాజిటివ్ వోల్టేజ్తో ఉంది. 0 to T1 సెకండ్స్ వరకు, 0 to T1 టైం పీరియడ్ వరకు. అంటే ఈ 0 to T1 టైం పీరియడ్ వరకు మనకి పొలారిటీస్ ఇన్పుట్లో చూపించిన విధంగా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయన్నమాట. అంటే ఎన్ టైప్కి పాజిటివ్, పీ టైప్కి నెగిటివ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ డయోడ్ రివర్స్ బయాస్లో ఉంటుంది. ఎందుకంటే ఎన్ టైప్కి పాజిటివ్, పీ టైప్కి నెగిటివ్ వస్తుంది కాబట్టి. రివర్స్ బయాస్లో డయోడ్ ఆఫ్లో ఉంటుంది. ఆఫ్ అంటే ఓపెన్ సర్క్యూట్, ఆల్మోస్ట్ ఓపెన్ సర్క్యూట్గా మనం భావించవచ్చు. సో ఈ కరెంట్ అనేది ఈ డయోడ్ గుండా ఫ్లో అవ్వదు. ఫ్లో అవ్వకపోతే రెసిస్టర్ దగ్గర ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు, అక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ లేకపోతే అవుట్పుట్ వోల్టేజ్ కూడా 0. ఎప్పుడు ఇది 0 to T1 టైం పీరియడ్ వరకు. సో ఇక్కడ అవుట్పుట్లో కూడా మనం 0 to T1 టైం పీరియడ్ వరకు 0 వోల్ట్స్ని చూపిస్తున్నాం. ఈ డాటెడ్ లైన్స్ ఉన్న సిగ్నల్ కాదండి, అది ఒకవేళ సిగ్నల్ వస్తే అలా ఉంటుంది అని చెప్పడానికి డాటెడ్ లైన్స్ గీశారు. డాటెడ్ లైన్స్ సిగ్నల్ కాదు, యాక్చువల్గా డార్క్ లైన్సే సిగ్నల్. సో ఇక్కడ సిగ్నల్ లేదు. 0 to T1 టైం పీరియడ్ వరకు నో సిగ్నల్, 0 వోల్ట్సే ఉంది. ఎందుకంటే డయోడ్ కండక్ట్ అవ్వలేదు, అది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు 0 to T1 వరకు 0 వోల్ట్స్. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ చూడండి, T1 to T2 టైం పీరియడ్ వరకు మధ్యలో ఇన్పుట్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. సో దీనివల్ల మనకి ఇన్పుట్లో నెగిటివ్ పొలారిటీ వస్తుందన్నమాట. ఇన్పుట్లో నెగిటివ్ పొలారిటీ రావడం వల్ల
ఈ డయోడ్కి ఎన్కి నెగిటివ్, పీకి పాజిటివ్ వచ్చింది. అంటే ఇప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉందన్నమాట. సో ఫార్వర్డ్ బయాస్ అంటే షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే అందులో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎంత ఫ్లో అవుతుందంటే T1 T2 టైం పీరియడ్లో ఇన్పుట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంత వోల్టేజ్ రెసిస్టర్ గుండా కూడా ఫ్లో అవుతుంది. సో రెసిస్టర్ దగ్గర తీసుకున్న అవుట్పుట్ వోల్టేజే మనకి అవుట్పుట్లో వస్తుంది. సో ఇన్పుట్లో ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ మనకి అవుట్పుట్లో వస్తుంది అన్నమాట. సో సేమ్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ T1 T2లో ఎంత ఉందో అంతే వోల్టేజ్ అవుట్పుట్లో మనకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి డయోడ్ కండక్షన్ జరిగింది కాబట్టి మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. T1 to T2 పీరియడ్లో డయోడ్ కండక్షన్లో ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. అదే 0 to T1 పీరియడ్లో డయోడ్ రివర్స్ బయాస్ అయింది కాబట్టి అక్కడ కరెంట్ ఫ్లో లేక రెసిస్టర్ దగ్గర ఎలాంటి వోల్టేజ్ లేకపోవడంతో మనకి 0 వోల్ట్స్ వచ్చింది. సో దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్లో మనం ఇచ్చిన సైనోసాయిడల్ వేవ్ ఫామ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అవుట్పుట్లో రాలేదు. పాజిటివ్ పార్ట్ మొత్తం క్లిప్ అయింది, అంటే రిమూవ్ అయింది. పాజిటివ్ పార్ట్ మొత్తం క్లిప్ అయి నెగిటివ్ పార్ట్ మాత్రమే వచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. సో అందుకే దీన్ని మనం పాజిటివ్ క్లిప్పర్ అంటున్నాం. అంటే పాజిటివ్ పార్ట్ మొత్తం పోయింది కాబట్టి పాజిటివ్ క్లిప్పర్ అంటున్నాం, సర్క్యూట్ అంటున్నాం. సో ఇది సిరీస్లో ఉంది. ఇది డయోడ్ ఇన్పుట్ వోల్టేజ్ సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఇది సిరీస్ క్లిప్పర్. మనం పాజిటివ్ పీక్ కట్ చేసాం కాబట్టి దీన్ని పాజిటివ్ పీక్ క్లిప్పర్ అని అంటాం. ఇలాగే ఇదే విధంగా నెగిటివ్ క్లిప్పర్ సర్క్యూట్ చూద్దాం. సిరీస్ క్లిప్పర్స్లో నెగిటివ్ పీక్ క్లిప్పర్ చూద్దాం. చూడండి, ఇది నెగిటివ్ క్లిప్పింగ్ సర్క్యూట్. ఇందాక చెప్పినట్టుగానే డయోడ్ సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి ఇన్పుట్కి సిరీస్లో కనెక్ట్ చేసాం కాబట్టి సిరీస్ క్లిప్పర్ నెగిటివ్ పార్ట్ని క్లిప్ చేస్తుంది కాబట్టి నెగిటివ్ క్లిప్పర్ అని అంటాం. ఇక్కడ చూడండి, సేమ్ సర్క్యూట్ కానీ డయోడ్ పొజిషన్ మారింది. ఇందాక ఎన్ ఇన్పుట్కు ఉంటే ఇక్కడ పీ సైడ్ ఇన్పుట్కు ఉంది, అంటే ఎన్ సైడ్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఇందువల్ల ఏంటంటే 0 to T1 టైం పీరియడ్ వరకు పాజిటివ్ సైకిల్ ఉన్న ఇన్పుట్లో మనకి పీ సైడ్కి వచ్చేస్తుంది. అంటే పాజిటివ్ పార్ట్ మొత్తం పీ సైడ్కి వస్తుంది. అంటే 0 to T1 టైం పీరియడ్లో పాజిటివ్ పార్ట్ అంతా పీ దగ్గరకు వస్తుంది, ఎన్కి నెగిటివ్ ఉంటుంది. సో ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఇప్పుడు 0 to T1 టైం పీరియడ్ వరకు పాజిటివ్ పీక్ డయోడ్ ఇన్పుట్గా వస్తుంది. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. అంటే 0 to T1 పీరియడ్లో డయోడ్ ఫార్వర్డ్ బయాస్గా ఉంటుంది. సో అక్కడ కరెంట్ కండక్ట్ అవుతుంది, ఇంకా డయోడ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి కరెంట్ పాస్ అయ్యి రెసిస్టర్ త్రూ ఫ్లో అవుతుంది కాబట్టి రెసిస్టర్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకుంటాం కాబట్టి టోటల్ ఇన్పుట్ ఎంత ఉందో అలాగే అవుట్పుట్లో రెసిస్టర్ దగ్గర మనం వచ్చేస్తుంది. అదే T1 to T2 పీరియడ్లో ఇన్పుట్ వోల్టేజ్ నెగిటివ్లో ఉంది, పూర్తిగా నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఉంది. సో ఆ నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి పొలారిటీస్ ఇలా మారిపోతాయి. నెగిటివ్ పీ సైడ్కి వస్తుంది, ఎన్ సైడ్కి పాజిటివ్ వస్తుంది. సో డయోడ్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. రివర్స్ బయాస్ అవ్వడం వల్ల అక్కడ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఆ ఓపెన్ సర్క్యూట్ నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి ఆ రెసిస్టర్ కూడా ఎలాంటి కరెంట్ రాదు. రెసిస్టర్ దగ్గర ఎలాంటి కరెంట్ రాకపోవడంతో మనకి వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి వోల్టేజ్ కూడా 0 అవుతుంది. సో T1 to T2 వోల్టేజ్ అవుట్పుట్లో చూడండి, T1 to T2 వోల్టేజ్ 0 ఉంది. డాటెడ్ లైన్స్ సిగ్నల్ లేదని అర్థం. ఓకే, ఒకవేళ ఉంటే అలా ఉంటుందని చెప్పడం కోసం అలా డాటెడ్ లైన్స్ గీశారు. కాబట్టి సిగ్నల్స్ ఏమి లేదు అక్కడ, 0 వోల్ట్స్. అంటే ఇన్పుట్లో T1 to T2 నెగిటివ్ సైకిల్ ఉంటే అవుట్పుట్లో T1 to T2 0 వోల్టేజ్ వచ్చేసింది. అంటే నెగిటివ్ వోల్టేజ్ మొత్తం క్లిప్ అయింది. సో టోటల్లీ ఈ సర్క్యూట్ పాజిటివ్ పీక్ని మాత్రమే అలో చేస్తూ నెగిటివ్ వోల్టేజ్ మొత్తం తీసేస్తుంది. సో దీన్ని మనం నెగిటివ్ పీక్ క్లిప్పర్ సర్క్యూట్ అనొచ్చు. ఇది డయోడ్ సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్ క్లిప్పర్ నెగిటివ్ వోల్టేజ్ని మొత్తం క్లిప్ చేసింది కాబట్టి నెగిటివ్ పీక్ క్లిప్పర్ సర్క్యూట్ అనొచ్చు. నెక్స్ట్ మనం షంట్ క్లిప్పర్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ షంట్ క్లిప్పర్ అంటే ఇక డయోడ్ మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి షంట్ క్లిప్పర్ అని అంటున్నాం. ఇన్పుట్ వోల్టేజ్కి డయోడ్ ప్యారలల్గా ఉంది. ఇక్కడ డయోడ్ పొజిషన్ చూడండి, పిఎన్. ఓకే, ఎన్ నెగిటివ్ సైడ్ ఉంది, పి ఇంకా వోల్టేజ్ మనం ఇవ్వలేదు. మన ఇచ్చే వోల్టేజ్ని బట్టి ఇది డయోడ్ ఫార్వర్డ్ బయాసా రివర్స్ బయాసా అనేది తెలుస్తుంది. ఇక్కడ సైనసాయిడల్ ఇన్పుట్లో మనం 0 to T1 వరకు పాజిటివ్ సైకిల్ ఉంది అండ్ T1 to T2 టైం పీరియడ్ వరకు సైనసాయిడ్లో నెగిటివ్ సైకిల్ ఉంది. ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవ్వాలంటే పీకి పాజిటివ్ ఇవ్వాలి, ఎన్కి నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి.
ఫస్ట్ మనం 0 to T1 టైం డ్యూరేషన్లో కనుక చూసుకుంటే ఇన్పుట్లో పొలారిటీస్ ఇలా ఉంటాయండి, పైన ప్లస్ కింద మైనస్. అంటే పీకి పాజిటివ్ వస్తుంది, ఎన్కి నెగిటివ్ వస్తుంది. సో ఈ డయోడ్ ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టే ఇప్పుడు 0 to T1 టైం డ్యూరేషన్లో, ఎందుకంటే ఇన్పుట్లో పూర్తిగా 0 to T1 టైం డ్యూరేషన్లో పాజిటివ్ వోల్టేజ్ ఉంది కాబట్టి పిఎన్ జంక్షన్ డయోడ్కి ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ అంటే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు డయోడ్ గుండా కరెంట్ ఫ్లో అయ్యి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయ్యి షార్ట్ సర్క్యూట్లో యాక్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటే అవుట్పుట్ ఎప్పుడు జీరోనే ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి. ఒక షార్ట్ సర్క్యూట్ అంటే మీనింగ్ సిరీస్లో వోల్టేజ్ తీసుకున్నట్టు మీనింగ్ అనమాట. సిరీస్లో వోల్టేజ్ ఎప్పుడు జీరోనే, వోల్టేజ్ ఎప్పుడు ప్యారలల్లో తీసుకోవాలి. ఇందాక మనం రెసిస్టర్ దగ్గర మనం వోల్టేజ్ తీసుకున్నాం, అక్కడ కరెంట్ కండక్ట్ అయినప్పుడు ఆ రెసిస్టర్ దగ్గర వచ్చే డ్రాప్ మనకి అవుట్పుట్ వోల్టేజ్గా వచ్చేది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే షంట్ క్లిప్పర్లో డయోడ్ దగ్గర ఎటువంటి రెసిస్టెన్స్ లేదు. ఇప్పుడు డయోడ్ ఐడియల్ డయోడ్ అనుకుంటున్నాం కాబట్టి డయోడ్ దగ్గర ఎటువంటి రెసిస్టర్ లేదు, ఫుల్గా కరెంట్ ఫ్లో అవుతుంది ఫార్వర్డ్ బయాస్లో. కాబట్టి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే అవుట్పుట్ జీరో వస్తుంది. అదే 0 to T1 టైం పీరియడ్ వరకు అవుట్పుట్లో మనకి జీరో వస్తుంది. చూడండి, 0 to T1 వరకు అవుట్పుట్ జీరో. అదే నెక్స్ట్ డ్యూరేషన్ T1 to T2 టైం డ్యూరేషన్లో ఇన్పుట్లో చూడండి పూర్తిగా నెగిటివ్ సైకిల్ ఉంది. T1 to T2 డ్యూరేషన్లో ఇన్పుట్లో నెగిటివ్ వోల్టేజ్ ఉంది. సో ఆ నెగిటివ్ వోల్టేజ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ పొలారిటీస్ మారాయి. రెసిస్టర్ దగ్గర నెగిటివ్ వచ్చింది, చూడండి కింద పాజిటివ్ వచ్చింది. సో ఈ నెగిటివ్ పీకి వెళ్ళిపోతుంది, ఈ పాజిటివ్ ఎన్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ డయోడ్ ఏముంది, రివర్స్ బయాస్లో ఉందన్నమాట. అంటే పాజిటివ్కి నెగిటివ్, పీకి నెగిటివ్ వచ్చింది, ఎన్కి పాజిటివ్ వచ్చింది కాబట్టి డయోడ్ రివర్స్ బయాస్లో ఉంది. రివర్స్ బయాస్లో డయోడ్ కండక్ట్ అవ్వదు, అంటే ఇట్స్ అన్ ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ పాస్ అవ్వదు. సో కరెంట్ పాస్ అవ్వకపోతే ఏ డ్యూరేషన్ వరకు, T1 to T2 డ్యూరేషన్ వరకు కరెంటు అనేది పాస్ అవ్వదు, పూర్తిగా నెగిటివ్ రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి. ఇప్పుడు డయోడ్ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ పరిస్థితి ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ ప్యారల్లో తీసుకుంటామని చెప్పాను కాబట్టి ప్యారల్గా VI ఉంది ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఏముందో మొత్తం యాస్టీస్గా అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు T1 to T2 డ్యూరేషన్లో మనకి అవుట్పుట్ వోల్టేజ్ సేమ్ యాస్టీస్ ఇన్పుట్ లాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి అవుట్పుట్ T1 to T2లో అవుట్పుట్లో యాస్టీస్ ఇన్పుట్ ఎలా ఉందో అవుట్పుట్లో అలాగే వస్తుంది. అంటే ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ మొత్తం రాలేదు అవుట్పుట్లో, చూడండి జీరో వచ్చింది. నెగిటివ్ హాఫ్ సైకిల్ T1 to T2 పీరియడ్లో మాత్రమే నెగిటివ్ సైకిల్ వచ్చేసింది, పాజిటివ్ మొత్తం క్లిప్ అయిపోయింది. అందుకే ఇది షంట్ క్లిప్పర్లో పాజిటివ్ పీ క్లిప్పింగ్ సర్క్యూట్ అని అంటాం. ఇప్పుడు షంట్ క్లిప్పర్లో నెగిటివ్ పీ క్లిప్పింగ్ సర్క్యూట్ గురించి చూద్దాం. ఇది కూడా సేమ్ సర్క్యూట్ షంట్ క్లిప్పర్లో, కానీ ఇక్కడ డయోడ్ పొజిషన్ మారిపోయింది. ఎన్ సైడ్ పైకి వచ్చింది, పీ సైడ్ కిందికి వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్పుట్లో 0 to T1 టైం డ్యూరేషన్ వరకు పాజిటివ్ సైకిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం రిప్రజెంటేషన్ పాజిటివ్ నెగిటివ్గా రాసుకోవచ్చు. సో ఇన్పుట్లో పాజిటివ్ ఎన్కి వచ్చింది, నెగిటివ్ పీకి వచ్చింది. సో ఇది రివర్స్ బయాస్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో V0 ప్యారల్గా ఇదేంటి VI ఉంది. సో ఇన్పుట్ వోల్టేజ్లో ఏది ఉంటుందో సేమ్ అదే వస్తుందన్నమాట. అవుట్పుట్లో చూడండి 0 to T1 టైం డ్యూరేషన్ వరకు ఇన్పుట్లో ఎలా ఉందో అలాగే వచ్చింది. ఇప్పుడు సైనసాయిడల్ యొక్క నెక్స్ట్ హాఫ్ సైకిల్ T1 to T2 డ్యూరేషన్ వరకు మొత్తం నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంది. సో ఇప్పుడు పొలారిటీస్ మారాయి, రెసిస్టర్ దగ్గర మైనస్ వచ్చింది, కింద ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు డయోడ్ చూడండి, డయోడ్ ఎన్కి నెగిటివ్ వచ్చింది, పీకి పాజిటివ్ వచ్చింది కాబట్టి డయోడ్లో మనకి ఇది ఫార్వర్డ్ బయాస్. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అక్కడ ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. సో వోల్టేజ్ డ్రాప్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమీ లేదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ జీరో వస్తుంది. చూడండి ఇక్కడ అవుట్పుట్లో T1 to T2 టైం డ్యూరేషన్లో అవుట్పుట్ జీరో వచ్చేసింది, అంటే నెగిటివ్ పీక్ మొత్తం క్లిప్ అయిపోయింది. ఎందుకు, డయోడ్ పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్లో ఉండడం వల్ల. టోటల్గా ఇదేంటంటే నెగిటివ్ పీక్ని క్లిప్ చేసేసింది, పాజిటివ్ పీక్ని మాత్రం అలో చేసింది. ఇది సైనసాయిడల్ సిగ్నల్ కాదు, ఇది
సో ఇది లీనియారిటీ మిస్ అయింది కాబట్టి నాన్ లీనియర్ వేవ్ షేపింగ్ అన్నారు. సో నెగిటివ్ పీక్ క్లిప్పింగ్ నెగిటివ్ పార్ట్ మొత్తం కట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్లిప్పింగ్ సర్క్యూట్లో సిరీస్ క్లిప్పర్, షంట్ క్లిప్పర్ రెండు డిస్కస్ చేసాం. అందులో పాజిటివ్ నెగిటివ్ క్లిప్పర్స్ కూడా క్లిప్పింగ్ సర్క్యూట్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో బయాస్డ్ క్లిప్పింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే బయాస్డ్ క్లిప్పింగ్ అంటే ఇలా పూర్తిగా ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ పార్ట్ని కట్ చేయకుండా కొంత పార్ట్ అంటే సగం కావచ్చు, ఇలా క్వార్టర్ పార్ట్ కావచ్చు, ఇలా కొంత పార్ట్ కట్ చేసి ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది మన క్లిప్పర్ సర్క్యూట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.